హాయ్ ఫ్రెండ్స్, దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేస్తూ తాను మాట్లాడింది అందరి మహిళల గురించి కాదని స్పష్టం చేశారు. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మాట్లాడానని, ఎవరిని అవమానించాలన్న ఆలోచన లేదన్నారు. అయితే రెండు అన్పార్లమెంటరీ పదాలు వాడటం వల్ల చాలా మంది బాధపడ్డారని అంగీకరిస్తూ ఇండస్ట్రీలోని మహిళలు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలిపారు. తన ఉద్దేశం మంచిదే అయిన మాటల ఎంపిక వల్ల ఇండస్ట్రీలో మహిళలు ప్రేక్షకులు బాధపడ్డారని శివాజీ స్పష్టంగా ఒప్పుకున్నారు. తన మాటలతో నొచ్చుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన వీడియోలో తెలిపారు. ఈ క్షమాపణ వీడియో విడుదలైన తర్వాత కొంతమంది నెటిజన్లు శివాజీ స్పందనను స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రము ఆలస్యంగానైనా క్షమాపణ చెప్పడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. గాయని చిన్మయి, శ్రీపద, అనసూయ, భరద్వాజ్, మంచు మనోజ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. మహిళల దుస్తులపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని, పబ్లిక్ వేదికపై బాధ్యతారహితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. శివాజీ కామెంట్లపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ వివాదము మహిళల గౌరవము, స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అన్ని మీడియా, టీవీల్లోనూ దీనిపై చర్చ జరుగుతుంది. చాలా మంది పద్ధతిగా మన వస్త్రాధారణ బట్టే మగవారి బిహేవింగ్ ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రము దీనికి విమర్శిస్తున్నారు చాలా మంది. శివాజీకి చాలా సోషల్ మీడియాలో మాత్రం సపోర్టు బాగా దొరుకుతుంది. మీరు మాట్లాడింది కరెక్టు అని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది మహిళలు ఆయన ఎవరు మాకు వస్త్రాధారణ గురించి చెప్పడమా అని కూడా చెప్తున్నారు. అన్పార్లమెంటరీ కొన్ని పబ్లిక్ గా మనము మాట్లాడకూడదు. అది పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, సినిమా వాళ్ళు అసలే మాట్లాడకూడదు. సామాన్లు అది ఇది ఎమ్ము గిమ్ము అని అలా మాట్లాడటము మంచి పద్ధతి కాదు. శివాజీ గారు చాలా మంచి వాళ్ళు, మంచిగానే చెప్పారు. చెప్పే పద్ధతి బాగలేదు. ఆయన కొద్దిగా పద్ధతిగా ఉండాలని చెప్పి ఉంటారు. అంటే ఈ మధ్య కొంతమంది పబ్లిక్ ఫంక్షన్స్కు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ అభిమానులు వాళ్ళ మీద చెయ్యి వేయడము అలాంటివి సంఘటనలు జరిగాయి. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ టైంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది శివాజీ. అది చాలా మందికి నచ్చలేదు.